పూరా లోకల్. మిర్జాపల్లి మాజీ సర్పంచ్ మెదక్ జిల్లా జనార్దన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, వెన్నెల గారికి సాంస్కృతిక సారథి పదవి రావడం వల్ల మీకు అంటే ఎలా అనిపిస్తుంది? గద్దరన్న గారు వారి పూర్తి జీవితం కూడా ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడి లేట్ 60స్లోనే వారు ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండి ఆ ఉన్నతమైన విద్యను వదులుకొని అడవి బాట పట్టి సగం జీవితం దళిత పీడిత వర్గాల కోసం పోరాటం చేసి తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ మలిదేశ ఉద్యమంలో గద్దరన్న లేకుండా తెలంగాణ మలిదేశ ఉద్యమాన్ని మనం ఊహించుకోలేం. వారి పాత్ర ఆట పాట తెలంగాణ యావత్ సమాజాన్ని మేలుకొల్పి ఈరోజు మనం స్వచ్ఛమైన నిజమైన తెలంగాణలో స్వేచ్ఛావాయులు ఊపిరివాళ్ళు పీల్చుకుంటున్నామంటే అది గద్దరన్న గారికి ఎంతో మనము రుణపడ్డం. తెలంగాణ యావత్ సమాజం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాపాలన వచ్చిన తర్వాత మళ్ళీ గద్దరన్న యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే నిజంగా వారి కూతురైన వెన్నెలమ్మ గారికి తెలంగాణ సాంస్కృతిక వారధి చైర్పర్సన్గా నియమించడం నిజంగా వారి ఆశయాలను ప్రాక్టికల్గా కొనసాగించవచ్చనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నాము. ఇది ఒక శుభ పరిణామము. నిజమైన తెలంగాణ యొక్క ఎవరైతే మనకి కవులు కళాకారులు ఉద్యమకారులు ఉన్నారో వారికి నిజంగా ఇది ఒక గౌరవం దక్కింది అనుకుంటున్నాము. మేము వెన్నెలమ్మ కూడా పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి తండ్రి గారైన గద్దరన్న గారు యావత్ తెలంగాణ సమాజానికి వారి ఆశయాలను తిరిగి మళ్ళీ ప్రజల్లోకి తీసుకుపోవాలంటే ఇది ఒక మంచి అవకాశం. గద్దరన్న గారి ముద్దుల కూతురు వెన్నెలమ్మ గారికి ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా పదవి బాధ్యతలు ఇవ్వడం మన తెలంగాణ ప్రతి జిల్లాకు గర్వకారణం. కాబట్టి అయితే ఈ యొక్క కవులతోని ఈరోజు ఈ పాట ద్వారానే తెలంగాణ సిద్ధించింది. ఈ పాట ద్వారానే ఈ ఆట ద్వారానే ఈరోజు ప్రజలు చైతన్యమయ్యారు. ఈ చైతన్యమైనటువంటి ఈ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు ఈరోజు పండగలాగా జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క వెన్నెలక తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గద్దర్ గారి కూతురు వెన్నెల గారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిగా ఎంపిక అవడం మీకు ఎలా అనిపిస్తుంది? యావత్తు తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మాజీ జేఏసీ విద్యార్థి నాయకులుగా మరి ప్రైవేటు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా మాదొకటే నినాదం. ఆనాడు అణగారిన ప్రజల కోసం గద్దరన్న పాట పాడుతూ మరి ఆ పాట ఒక విప్లవ నేపథ్యంతో చైతన్యాన్ని నింపినటువంటి పరిస్థితి. మరి పులి కడుపుల పులే పుడుతున్నటువంటి ఒక సామెతతోన ఈరోజు వెన్నెల గారు మరి వాళ్ళు ఉన్నతమైన చదివి ఒక డాక్టరేట్గా ఉండి మరి ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూనే మరి వారు గద్దరన్న గారి యొక్క వారసత్వంగా మరి ఆట పాట కావచ్చు, కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు అంటూ జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అంటూ మరి తండ్రి గారి జాడలను నడుస్తూ ప్రతి అనునిత్యం మరి అణగారిన ప్రజలే కావచ్చు, ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం కావచ్చు, మలిదేశ 2009 మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ క్రోడీకరించుకుంటే 100% మరి గద్దరన్న కూతురు మరి వెన్నెలమ్మ గారు ఈ యొక్క తెలంగాణ సాంస్కృతిక సారథికి ఒక వన్నె తెచ్చే విధంగా, ఒక న్యాయం చేసే విధంగా నిస్వార్థపరాలు, ఎక్కడ కూడా మచ్చలేనటువంటి వ్యక్తిత్వం, మచ్చలేనటువంటి ఒక జీవితం. మరి వారి జీవితం మొత్తం చూసినట్లయితే విద్యాపరంగా మరి ఉద్యోగపరంగా వారు ఎంతో సమయాన్ని వెచ్చించి మరి ఎంతోమందికి ప్రైవేట్ రంగంలో విద్యా అవకాశాలు కల్పించే విషయంలో కూడా వెన్నెల గారు ముందంజలో ఉన్నారు. మరి గద్దరన్న మరణాంతరం మరి వెన్నెల గారు తెర మీదకి రావడం, వెన్నెల గారు ఖచ్చితంగా ఈ సమాజం కోసం ఈ తెలంగాణ సంస్కృతి భాగంగా మరి యొక్క కళలు కళారూపాలు ఈ సంస్కృతిని కాపాడే దిశగా మరి వారు న్యాయం చేస్తారని మరి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో కళాకారులకే కావచ్చు మరి మిగతా చాలామంది కళాకారులు ఉద్యోగాలు లేక బయట ఉన్న వారు కూడా 3వ దాపలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఇప్పుడే మేము ప్రైవేటు ఉద్యోగ సంఘం పక్షాన మేము వారికి విన్నపించుకున్నాం, చెప్పాము కూడా. చాలామంది కళాకారులు ఉద్యోగ నియామకాలు లేక మరి రోడ్డు మీద పడి ఈరోజు వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు గుర్తు చేశాము. ఆమె అన్నది కదా, అన్న నాకు ఆకలి తెలుసు, నేను ఆకలి యొక్క కబంధాస్తాల మీద నేను తోసుకొని వచ్చినామని కాబట్టి ఖచ్చితంగా మీ సంఘం యొక్క విన్నపాన్ని, మీ సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తా. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా నేను ఈ సీటు మీద ఉండి సేవకురాలుగా పనిచేస్తా. ఒక పదవిరాలు కాదు, సేవకురాలుగా పనిచేస్తానని ఎంతో సంతోషంగా ఆమె వ్యక్తపరచడం జరిగింది. దీనికి మేము హర్షిస్తున్నాం, అభినందన తెలియజేస్తున్నాం.
మరి ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ ఉంది, వీరే కావచ్చు, మేమే కావచ్చు, అందరం కూడా పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి ఇంకా నిరుద్యోగ కళాకారులకు కూడా వారికి ముందుగానే అభినందన తెలియజేస్తున్నాం. వెన్నెలమ్మ గారికి సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా బాధ్యతలు అప్పగించినందుకు మాకు ఎంతో సంతోషం, మా దళిత జాతికి ఎంతో గౌరవం అంటూ తెలియజేస్తాం.